హాయ్ అండి అందరికీ. సెమిస్టర్ 2 నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. సెమిస్టర్ 2 నుంచి మనకి 65 బిట్స్ అనేవి నేను రెడీ చేయడం జరిగింది. 65 బిట్స్ 5 లెసన్స్ని కవర్ చేస్తూ మనం వీడియో అనేది చేయడం జరిగింది. అంటే సెమిస్టర్ 2లో మనకి లాస్ట్ది ఉపవాచకం. సో మనకి ఇక్కడ 5 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే కాంచన విపంచి ఆల్రెడీ సెమిస్టర్ 1 మీకు అప్లోడ్ చేయడం జరిగింది. కాంచన విపంచి అనే కవితా సంకలనం ఎవరిది? కాంచన విపంచి అనే కవితా సంకలనం ఎవరిది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చావలి బంగారమ్మ. చావలి బంగారమ్మ. స్వర్గాదినాథుడు ఎవరు? స్వర్గాదినాథుడు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంద్రుడు లేదా దేవేంద్రుడు. ఇంద్రుడు లేదా దేవేంద్రుడు. నెక్స్ట్ వన్. ప్రజలు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారని, అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండేవారనే ఉద్దేశాన్ని కలిగినటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరు? సో ఇక్కడ మనం బిట్ అనేది ఇంకొకలా కూడా రావచ్చు. ఎలా కప్పల పెళ్ళికి వానకు గల ప్రకృతి సిద్ధమైనటువంటి సంబంధాన్ని గురించి వర్ణించిన రచయిత్రి ఎవరు? అలా కూడా అడగచ్చు. లేదా కప్పల పెళ్లి వెనుక దాగి ఉన్నటువంటి గ్రామీణుల యొక్క ఆలోచనను మరియు మనలోని నమ్మకమే సాంప్రదాయాలకు మూలమని కప్పల పెళ్ళి అనేటటువంటి పాఠం ద్వారా మరి తెలియజేసినటువంటి రచయిత్రి ఎవరు? కప్పల పెళ్ళి అని కనిపించిందంటే మీరు తప్పనిసరిగా చావలి బంగారమ్మ కప్పతల్లి పెళ్ళి లెసన్ రచించిన వారు చావలి బంగారం కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను కవయిత్రి ఎవరి ప్రయాణంతో పోల్చింది? ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను కవయిత్రి ఎవరి ప్రయాణంతో పోల్చింది అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంద్రుడు లేదా దేవేంద్రుని యొక్క ప్రయాణంతో పోల్చింది. వీవెనలు అనగా అర్థం ఏమిటి? వీవెనలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విసన కర్రలు. తేరు అనగా అర్థం ఏమిటి? తేరు అనగా అర్థం రథము. మండూకము, బేకం అనేవి పర్యాయ పదాలుగా కలిగినటువంటి పదం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కప్ప. ఎచ్చోట. ఎచ్చోట అనున్నది ఏ సంధికి చెందుతుంది? ఏ ప్లస్ చోట. ఏ ప్లస్ చోట ఎచ్చోట. సో దిస్ ఈజ్ ద త్రిక సంధి. త్రిక సంధి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వలెన్, ఎందున్, వచ్చినన్, వలనన్. వలెన్. ఇక్కడ చూసారా చివర నకారం పొల్లు అనేటటువంటిది ఉంది. అంటే దీన్ని ధృతం అంటాం. చివర ఉండే నకారం పొల్లు నెక్స్ట్ అర్ధ సున్నా సున్నా వీటిని మనం ధృతాలు అంటారు. దీన్ని ధృత సంధి లేదా సరళాదేశ సంధి గురించి తెలుసు కదా. సో అదనమాట. సో వీటిని ధృతాలు అంటారు. ఈ ధృతాన్ని కలిగి ఉండేటటువంటి పదాలను ఏమంటారంటే ధృతములు అంటారు. ధృతములు. పంచమీ విభక్తి ప్రత్యయాలకు సంబంధించి సరి అయినది ఏది? పంచమీ విభక్తి ప్రత్యయాలకు సంబంధించి సరి అయినది ఏది? వివిధ భావాలను ప్రకటించే సందర్భంలో వలన అనేటటువంటిది వస్తుందని, పోల్చి చెప్పేటప్పుడు కంటే అనేటటువంటిది వస్తుందని, నిర్ణయించే సందర్భంలో పట్టి అనేటటువంటిది వస్తుందని. సో పంచమీ విభక్తికి 3 రకాలైనటువంటి ప్రత్యయాలు ఉంటాయి. వలన, కంటే, పట్టి. ఈ వలన, కంటే, పట్టి అనేవి ఈ సందర్భాల్లో ఉపయోగిస్తాం. సో పైవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్. చాప కింద నీరులా. చాప కింద నీరులా అనున్నది ఏంటి? ఇది ఒక సామెత. ఇది ఒక సామెత. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు అని అన్నది ఎవరు? చూడండి, మానవ జాతిలో అజ్ఞానము, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మాటలు ఎవరివి? పాలితిన్వి. నెక్స్ట్ వన్. చెత్తలో ఉన్న, కాలువలో ఉన్న, నేలపై ఉన్న, ఎక్కడ ఉన్నా నేను మాత్రం క్షేమం, మీకు క్షామం అని అన్నది ఎవరు? నేను క్షేమం, మీరు క్షేమం అని అన్నది ఎవరు? పాలిథిన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. యద అనే పాఠ్యాంశం ఈ క్రింది కథా సంకలనంలోనిది.
యథ అనే పాఠ్యాంశం కొత్త గాలి అనేటటువంటి కథా సంకలనంలోనిది. నెక్స్ట్ వన్, ఆశావహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ఆశావహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, యథ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, యథ. బోనం నాగభూషణం గారి తొలి కథ ఈ క్రింది ఏ పత్రికలో ముద్రితమైంది? ఆయన యొక్క తొలి కథ అనేది మరి ఈ క్రింది ఏ పత్రికలలో ముద్రితమైంది? ముద్రితమైంది అంటే చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది అన్నమాట. చిత్రగుప్త ఇస్ ద రైట్ ఆన్సర్. గిరిజనుల యొక్క శ్రమజీవనం, ఆశావాహ ధోరణి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది అని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? గిరిజనుల యొక్క శ్రమజీవనం, ఆశావాహ ధోరణి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది అని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, యథ. యథ పాఠ్యాంశంలో పాత్రధారు ఎవరు? యథ పాఠ్యాంశంలో పాత్రధారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ఎల్లమ్మ. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ నిత్య బహువచనం చూడండి, 2 బిట్ల నుంచే నిత్య ఏకవచనం, నిత్య బహువచనం ఎక్కడో ఆప్షన్స్ వాడు ఇవ్వడు, వీటి నుంచే ఇస్తున్నాడు. మనకి నిత్య ఏకవచనం, నిత్య బహువచనం గురించి ఒక్క 7th మాత్రమే ఉంది. అది కూడా ఈ ఒక్క 2 లైన్స్లోనే ఉంది. ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు అని ఇచ్చాడండి వాడు. ఇవే ఇచ్చాడు నిత్య ఏకవచనాలకి. ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు. వాటినే తిప్పి తిప్పి ఇస్తున్నాడు అన్నమాట బిట్లు. ఇవి నిత్య ఏకవచనాలని గుర్తుపెట్టుకోండి. నిత్య ఏకవచనం కానిది వడ్లు అనేది కాదు. నెక్స్ట్ మీకు క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది అన్నారు. వాడు ఇచ్చేటటువంటి అక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినవి ఇవే. దీంతో పాటు వడ్లు అనేటటువంటిది ఇచ్చాడు. ఇవే నిత్య బహువచనాల కిందన వాడు ఇచ్చాడనమాట. కందులు, అందరు, మినుములు, వడ్లు. కందులు, అందరు, మినుములు, వడ్లు ఇవే ఇచ్చాడు నిత్య బహువచనాలకి. ఈ కంచు అనేటటువంటిది కాదు. కంచు ఏంటి? నిత్య ఏకవచనం కాబట్టి. చూడండి, నిత్య ఏకవచనాలకు ఇచ్చినవి, నిత్య బహువచనాలకు ఇచ్చినవి గుర్తుపెట్టుకోండి. ఇవే మనకి టెట్లో తిప్పి తిప్పి ఇస్తాడనమాట. టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినవి అవే కాబట్టి. వాక్యం చివర ఉన్నటువంటి క్రియ చెప్పవలసిన భావాన్ని కనుక పూర్తి చేసినట్లయితే, వాక్యం చివర ఉన్నటువంటి క్రియ అనేది చెప్పవలసిన భావాన్ని పూర్తి చేసింది అనుకోండి, అది ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. ఇద్దరు పిల్లలు అనున్నది ఏ సమాసం? ఇద్దరు పిల్లలు అనున్నది ఏ సమాసం? ఇద్దరు అనే సంఖ్య గల పిల్లలు ద్విగు సమాసం. సోక్రటీస్ అనే పాత్ర కలిగిన కథ ఏది? సోక్రటీస్ అనే పాత్ర కలిగిన కథ నిరంతరం నేర్చుకో. తన ఉపన్యాసాలతో యువకులని నాశనం చేస్తున్నాడు అనే నెపంతో మరి రాజుగారు మరణశిక్ష విధించారంట. ఆ రాజుగారించి ఈ వ్యక్తిని మరణశిక్ష విధించారంట. సో తన ఉపన్యాసాలతో యువకులని నాశనం చేస్తున్నాడు అనే నెపంతో మరణశిక్ష విధించబడిన వారు ఎవరు? ఎవరు మరణశిక్ష విధించారంటే, ఎవరిని విధించారంటే సోక్రటీస్ని ఆ రాజ్యానికి సంబంధించిన రాజుంచి మరణశిక్ష చేశారంట, యువకుల్ని నాశనం చేస్తున్నారని. ఈ క్రింది వారిలో అనువాద ప్రక్రియకు చెందినది ఏది? అనువాద ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? హితోక్తులు అనేటటువంటి పాఠ్యాంశం. హితోక్తులు. నెక్స్ట్ వన్, హితోక్తులు పాఠ్యాంశానికి మూలం ఏంటి? హితోక్తులు అనే పాఠ్యాంశానికి మూలం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాలుని యొక్క గాథా సప్తశతి అనేది మూలం. ఇది ఒక అనువాదం అన్నమాట. హితోక్తులు అనేది ఒక అనువాదం, మూలం. నెక్స్ట్, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రాసిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. పెనుగొండ పాటను రాసిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ వన్, శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం రచయిత ఎవరు? ఇది హాలుని యొక్క గాథా సప్తశతి ఉంది కదా, దీనిని మరి ఈయన అనువదించడం జరిగింది. ఏ పేరుతో? శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారంగా అనువదించారు. ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచన ఏది? ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. సో ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాకపోతే మనకు బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. వేమనపై విమర్శనా గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. అన్నమాచార్యుల యొక్క కృతులకు స్వరకల్పన చేసిన వారు ఎవరైనా అడగచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, ఇవన్నీ కూడా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచనలే. కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? హాలుడు. గహ్వరము అనగా అర్థం ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, గుహ. కిరణములు అనగా అర్థం ఏంటి? కిరణములు చేతులు లేదా కరములు అని అర్థం. కోకిల సాబకము అనునది ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? కోకిల సాబకము అనునది షష్ఠీ తత్పురుష సమాసానికి చెందుతుంది. కోకిల యొక్క సాబకము షష్ఠీ తత్పురుష సమాసానికి చెందుతుంది. టిట్టిబము అనే లకుముకి పిట్ట పాత్ర గల కథ ఏంటి? సంకల్ప బలం. టిట్టిబొమ్మ అనేది ఒక లకుముకి పిట్ట అని గుర్తుపెట్టుకోండి. సంకల్ప బలం అనే కథలో అయ్యో నా బిడ్డల్ని ఈ సముద్రం అపహరించుకొని పోయిందే అని రోదించే పక్షి ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లకుమికి పిట్ట. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కొటేషన్ అనేది మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ వన్, చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలియజెప్పే కథలోని పక్షి పేరు ఏంటి? సో సంకల్ప బలంలోని పక్షి పేరు అని గుర్తుపెట్టుకోండి మీరు. చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలియజెప్పే కథలోని పక్షి పేరు లకుముకి పిట్ట. లేఖల్లో సంజీవ్ దేవ్ అనేటటువంటి రచన నుండి గ్రహించబడిన పాఠం ఏంటి? లేఖల్లో సంజీవ్ దేవ్ అనే రచన నుండి గ్రహించబడిన పాఠం ప్రియమిత్రునికి అనే పాఠం లేఖల్లో సంజీవ్ దేవ్ అనే రచన నుండి గ్రహించబడింది. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం హితోక్తులు. పద్యాలకు సంబంధించినవి కదా, సో హితోక్తులు. ప్రియమిత్రునికి పాఠ్యాంశంలో సంజీవ్ దేవ్ గారి యొక్క భార్య ఎవరు? సంజీవ్ దేవ్ గారి యొక్క భార్య ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సులోచన. క్రింది వానిలో లలిత కళలు కానిది ఏది? లలిత కళలు కానిది చిత్రలేఖనం, నృత్యం, శిల్పం, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ కూడా లలిత కళలే. లలిత కళలు ఎన్ని? 5. ఈ వాయిద్యం అనేది కాదు. క్రింది వానిలో 14 భాషలు మాట్లాడగల రచయిత ఎవరు? 14 భాషలు మాట్లాడగల రచయిత ఎవరు? సంజీవ్ దేవ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సంజీవ్ దేవ్ గారి యొక్క రచన కానిది ఏది? సంజీవ్ దేవ్ గారి యొక్క రచన కానిది ఈ హరవిలాసము అనేది కాదు. తెగిన జ్ఞాపకాలు, దీప్తిధార, కాంతిమయి, ఈ 3 కూడా సంజీవ్ దేవ్ గారి యొక్క రచనలే. క్రింది వానిలో జనక మహారాజు ఆస్థాన పండితురాలు ఎవరు? జనక మహారాజు ఆస్థాన పండితురాలు గార్గి. కర్ణము అనున్నది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపము? కర్ణము కాదు, అది కర్జము అనేది, అది డార్క్ ప్రింట్ వల్ల చూసుకోలేదు. కర్జము అనున్నది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపం? కార్యము, కర్జము. ఓకేనండి. నెక్స్ట్ వన్, 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అనున్నది ఏంటి? ఇది ఒక పొడుపు కథ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు అనే పొడుపు కథ యొక్క విడిపు ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తిరగాలి. సెలయేరు అనే పదం యొక్క సంధి పేరేంటి? సెలయేరు అనే పదం యొక్క సంధి పేరు
ఎడాగమ సంధి. గురుభక్తి అనే కథలో ఋషి పేరు ఏంటి? గురుభక్తి అనే కథలో ఋషి పేరు దౌమ్య మహర్షి. దౌమ్య మహర్షి. పెదకోమటి వేమారెడ్డి గారి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు? పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ఇది ఒక ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదకు చెందినది. బాలచంద్రుని తల్లి పేరు ఏంటి? బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. ఐతమ్మ. కవి సార్వభౌముడు బిరుదాంకితుడు ఎవరు? శ్రీనాథుడు. క్రింది వానిలో శ్రీనాథుని యొక్క రచనలు ఏవి? సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా శ్రీనాథుని యొక్క రచనలే. ఏంటి? మరుత్తరాజచరిత్ర, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము, శృంగార నైషధం, కాశీఖండం. ఇవన్నీ కూడా శ్రీనాథుని యొక్క రచనలే. పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? అన్నమ్మ. అన్నమ్మ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుండి గ్రహించబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పల్నాటి వీర చరిత్రము అనే రచన నుండి గ్రహించబడింది. శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రము నుండి గ్రహించబడింది. సైంధవుని చంపినది ఎవరు? సైంధవుని చంపినది ఎవరు? అర్జునుడు. శివుడు అర్జునుడు లేదా విజయుడు. విజయుడు అన్న అర్జునుడే. విజయుడు అన్న అర్జునుడే. విజయుడు. నెక్స్ట్ వన్. శివుడు కోపంతో ఎవరిని చంపుతాడు? త్రిపురాసురుడిని చంపుతారు. బాలచంద్రుడు యుద్ధంలో ఎవరి సైన్యాన్ని ఎదిరిస్తాను అని అన్నాడు? బాలచంద్రుడు యుద్ధంలో ఎవరి సైన్యాన్ని ఎదిరిస్తానని అన్నాడు? నలగామరాజు యొక్క సైన్యాన్ని ఎదిరిస్తానని అన్నాడు. ఈ క్రింది వానిలో సరిగా అని అర్థం ఏది? సరిగా లేనటువంటి అర్థం. ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. విజయుడు అంటే అర్జునుడు, పాలాక్షుడు అంటే శివుడు, సాల్వము అంటే డేగ. ఇక్కడ ఆకాశం కాదు. ఉదది అంటే ఉదకమును ధరించున్నది సముద్రము. నెక్స్ట్ వన్. క్రింది వానిలో అగ్ని యొక్క పర్యాయ పదం కానిది ఏంటి? అగ్ని యొక్క పర్యాయ పదం కానిది. వహిని అన్న అగ్నే, జ్వలనము అన్న అగ్నే, అనలము అన్న అగ్నే, దహనుడు అన్న అగ్నే. అయితే ఇక్కడ అనిలము అని ఇచ్చాం. ఈ అనిలము అంటే అర్థం నీరు. సో మనకి ఇక్కడ అనిలము అంటే నీరు, అనలము అంటే అగ్ని. సో ఇక్కడ మనకి ఇక్కడ అనిలము అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సరిగా లేనిది ఏదంటే అనిలము అనేది కాదు. నెక్స్ట్ వన్. ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ వన్. నన్ అనే ప్రత్యయం ఈ క్రింది ఏ విభక్తికి చెందుతుంది? నన్ అనేటటువంటి ప్రత్యయం దేనికి చెందుతుంది? అందున్ అలాగే నన్. అందున్ నన్ అనునవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. నిన్ను లన్ను, కుర్చీ గురించి అనేవి ద్వితీయ విభక్తి అవుతుంది. ఓకేనండి. హస్తినాపురం అనే రాజ్యం ఈ కథలో కలదు. హస్తినాపురం అనే రాజ్యం ఏకాగ్రత కథలో కలదు. ఏకాగ్రత అనేటటువంటి కథలో హస్తినాపురం అనే రాజ్యం కలదు. కౌరవ పాండవుల యొక్క విలువిద్య గురువు ఎవరు? కౌరవ మరియు పాండవులకు విలువిద్య గురువు ఎవరు? విలువిద్య నేర్పించే గురువు ఎవరు? ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు అనే ఆప్షన్లో ఇచ్చిన ద్రోణుడు అవుతుంది. ద్రోణుడు లేదా ద్రోణాచార్యుడు. ఒకే ఆలోచన శక్తిని ఒకే విషయంపై ఉంచినప్పుడు
త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి ఈ కథకు చెందినది. ఒకే ఆలోచన శక్తిని ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి అనేది ఈ కథకు చెందినది. ఏకాగ్రత అనే కథకు చెందినది. నా పుస్తకం అనున్నది ఈ సమాసానికి చెందుతుంది. నా పుస్తకం అన్నది దేనికి చెందుతుంది? షష్ఠీ తత్పురుష సమాసానికి చెందుతుంది. నా యొక్క పుస్తకం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి. కిందన హైప్ ఉంటుంది. హైప్ నాకు ఒకవేళ క్లిక్ చేయాలనిపిస్తే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.